Welcome back to the channel, guys. అందరికీ గుడ్ మార్నింగ్, చెప్పేది వినండి. So today I'm gonna share 5 budgeting tools that every student must have in their mobiles to track their expenses అనమాట. మంత్లీ మనం పాకెట్ మనీ మనకి ఇలా వస్తుందా అలా వెళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు. సో టు ట్రాక్ దెమ్ వీ మస్ట్ హ్యావ్ 5 tools to track our expenses. So I'm gonna share one by one. సో ఫస్ట్ వచ్చేసి వాల్నట్ యాప్ అనమాట. ఈ వాల్నట్ యాప్లో ఏంటంటే దిస్ ఇండియన్ యాప్, సో మాన్యువల్ ఎంట్రీస్ ఏం అవసరం లేదు. సో ఇట్ టేక్స్ యాక్సెస్ టు యువర్ మెసేజెస్ సో దట్ ఇట్ ఆటోమేటికలీ క్యాటగరైజ్ అకార్డింగ్లీ, లైక్ ట్రావెల్ ఎక్స్పెన్సెస్, ఫుడ్ ఎక్స్పెన్సెస్, అది క్యాటగరైజ్ చేసి దేనికి మీరు ఎంత ఖర్చు చేశారని చెప్పి ఒక ఓవర్వ్యూ ఇస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనీ మేనేజర్ అనమాట. ఇది కూడా ఒక ఎక్స్పెన్స్ ట్రాకర్ అనమాట. ఇది డైలీ ఎక్స్పెన్సెస్ని మీరు ఒక లాగ్లో క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మన మంత్లీ క్యాలెండర్లో కూడా ఇది మనకి ఏమంటారు చూపిస్తుంది అనమాట. ఈరోజు ఇంత స్పెండ్ చేస్తారు, ఈరోజు ఇంత స్పెండ్ చేస్తారు అని చెప్పి. సో విజువల్ చార్ట్స్తో సహా క్లియర్గా వస్తుంది. సో మనీ మేనేజర్ ఈజ్ ఎసెన్షియల్ యాప్ దట్ ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ హ్యావ్. దిస్ అండ్ సెకండ్ యాప్. అండ్ థర్డ్ ఇది ఎన్వలప్ సిస్టంలో బడ్జెట్ ప్లాన్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీతో సింక్ చేసుకోవచ్చు, సో దట్ యూ కెన్ షేర్ యువర్ డీటెయిల్స్. ఇప్పుడు మీరు లైక్ ఎట్లా అంటే మీ ఫ్రెండ్స్తో ఛాలెంజ్, అరే ఇప్పుడు మనకి మంత్లీ 5,000 వస్తున్నాయి కదా సేవింగ్స్, చూద్దాం ఈ మంత్ ఎవరు ఎక్కువ సేవ్ చేస్తారో చూద్దాం, మన ఎక్స్పెన్సెస్ అండ్ దేనిపైన మీరు ఎక్కువ ఎక్స్పెన్స్ చేస్తున్నారు, లైక్ అన్నెసెసరీ థింగ్స్, వాటిపైన ఎవరు ఎక్కువ లైక్ స్పెండ్ చేస్తున్నారు. సో ఒక ఏంటంటే ఒక మోటివేషన్ ఉండడానికి మీరు ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ సింక్ చేయొచ్చు అనమాట. సో దీంట్లో యాడ్స్ లాంటివి ఏమి ఉండవు, ఇది యాడ్స్ ఫ్రీ, సో డిస్ట్రాక్షన్ ఫ్రీ అనమాట. అండ్ ఇది నెక్స్ట్ మన ఫోర్త్ యాప్ వచ్చేసి స్పెండీ అనమాట. SPENDEE. సో ఇది ఆప్షనల్గా బ్యాంక్ అకౌంట్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, సో దట్ టు ట్రాక్ ఎక్స్పెన్సెస్. ఇట్స్ అప్ టు యూ అగైన్, మీ ప్రైవసీకి డిస్టర్బ్ అవుతుంది అనుకుంటే యూ మైట్ నాట్. అండ్ ఇంకోటి ఇది గూగుల్ బేస్డ్ బడ్జెటింగ్ యాప్. ఇది దీని యూజర్ ఇంటర్ఫేస్ అనేది స్టూడెంట్స్కి ఫ్రెండ్లీగా ఉంటుంది, స్టూడెంట్స్ ఫ్రెండ్లీ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది. సో సేవింగ్స్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇది కూడా ట్రై చేయొచ్చు, గివ్ ఇట్ ఎ ట్రై. స్పెండీ. నెక్స్ట్ గూగుల్ షీట్ ఆర్ ఎక్సెల్. యూనో ద బెనిఫిట్ ఆఫ్ యూజింగ్ ద ఎక్సెల్ ఆర్ గూగుల్ షీట్స్ ఏంటంటే మీరు ఎలా ట్రాక్ చేయాలని చెప్పి మీరు లైక్ డైలీ మీ ఎక్స్పెన్స్ని ట్రాక్ చేస్తుంటే, సో దట్ మీకు ఫర్దర్గా మీరు ఎలా ఎక్కడికైనా జాబ్కి వెళ్ళినా కూడా మీకు ఒక ఐడియా ఉంటుంది అనమాట. ఆల్రెడీ మీకు ముందు నుంచి ఎక్సెల్ గురించి ఒక ఐడియా ఉంటుంది. సో దట్ ఇఫ్ యూ స్టార్ట్ యూజింగ్ ద యాప్ నౌ ఇట్ సెల్ఫ్. సో దట్స్ ఇట్.